నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే స్థానిక లక్ష్మీపురంలోని రిడ్జ్ పార్క్ గత 4 రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల సిబిఎస్ఈ క్లస్టర్ 7 ఫుట్బాల్ టోర్నమెంట్ నేడు ఘనంగా ముగిసింది. సెమీఫైనల్ ప్రారంభ వేడుకలకు పత్తికొండ శాసనసభ్యులు గౌరవనీయులు కె శ్యాంబాబు విచ్చేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రిడ్జ్ పాఠశాల సిఇఓ జి గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించబడిన ఈ ముగింపు కార్యక్రమానికి పాణ్యం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి గౌరీచరితారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో గౌరీచరితారెడ్డి మాట్లాడుతూ క్రీడా మైదానాలలో ఉండవలసిన యువత సెల్ ఫోన్లలో నెట్ ప్రపంచంలో మునిగిపోయిందని అన్నారు. క్రీడల వల్ల శారీరక పటుత్వంతో పాటు మానసిక పటుత్వం పెరుగుతుందని అన్నారు. నేడు విద్యార్థులు ఆత్మహత్యలకు గురవుతున్నారు అంటే వారిలో మానసిక పటుత్వం లేకపోవడమే అని తెలుపుతూ క్రీడల వల్ల గొప్ప మానసిక ధైర్యం కలుగుతుందని అన్నారు. నేడు పురుషులతో పాటు మహిళలు కూడా అనేక రకాల క్రీడలలో రాణిస్తూ మన దేశానికి గొప్ప పేరు తెస్తున్నారని అన్నారు. మొన్న జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మహిళలు కూడా మంచి పతకాలు సాధించారని అన్నారు. అనంతరం రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి పుల్లయ్య మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఇంత గొప్ప ఫుట్బాల్ టోర్నమెంట్ను నిర్వహించుకోవడం కర్నూలు చరిత్రలో నిలిచిపోయే గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సమన్వయకర్త సౌమ్య గోపీనాథ్, టోర్నమెంట్ కార్యదర్శి డీన్ రాజేంద్రన్, ప్రిన్సిపల్ రాజ్ కమల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయం సాధించిన జట్టు క్రీడాకారులకు ట్రోఫీలు, మెడల్స్ మరియు సర్టిఫికేట్లు ప్రదానోత్సవం జరిగింది. ఫైనల్లో విజయం సాధించిన జట్టు ball in Kurnool district. We would like to honor Sri Muppa Rajshekhar Garu, the President of Kurnool District Football Association. దాదాపుగా 150 టీంలకు ఆతిథ్యం ఇచ్చి 3 గ్రౌండ్స్ మెయింటైన్ చేస్తూ గత 4 పైకి లేపు లైటు మోహన్ ఎన్నికరా ఒక పాయింట్ నెత్తి వస్తుంది. అక్క చెట్టక్క కాలు పెట్టక ఫస్ట్ అక్క కాలు పెట్టక ఇంకా పైన అట్లా Accompanied by our founder Pullaya Garu and our CEO Gopinath Garu. Muppa Rajshekhar Garu, the President of Kurnool District Football Association, followed by the management members of Ravindra Educational Institution. Yes, come here. Second half start. Hey, change the wing!
ఉన్నా సార్ క్లాప్ బాయ్స్ బాయ్స్ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇచ్చిన రిడ్జ్ స్కూల్ యాజమాన్యానికి, అలాగే ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. విద్యార్థులకు శుభాశీస్సులు. మీకు అందరికీ తెలుసు చదువు ఎంత ముఖ్యమో ఈరోజు ఆటలు కూడా అంతే ముఖ్యం. ఈ ఆటలు మీలో ఉన్న సృజనాత్మకతను బయటికి తీయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనం ఎంతసేపు ఉన్నా చదువుకుంటా ఉన్నాం, ఫస్ట్ ర్యాంకులు వస్తూ ఉన్నాయి అనే కాకుండా మనము శారీరకంగా, మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి. కాబట్టి మీరు జీవితంలో స్థిరపడడానికి కూడా క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మీరు క్రీడల్లో బాగా రాణిస్తే మీకు గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు చూడండి, 2 స్టేట్లు ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకి ఇక్కడ రిడ్జ్ స్కూల్ మన పుల్లయ్య సార్ గారు పెద్ద ఎత్తున ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. దాదాపు 180 సిబిఎస్ఈ స్కూల్స్ అంటేనే ఎక్కువ హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. సిబిఎస్ఈ స్కూల్స్ చాలా స్కూల్స్ ఇక్కడ 150 స్కూళ్ళ దాకా పాల్గొనడం జరిగింది. ఎంతో మందికి 3700 మందికి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున కర్నూల్లో మామూలుగా అయితే సిటీలలో జరుగుతాయి, మన కర్నూల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన పుల్లయ్య సార్ స్కూల్, అన్ని స్కూళ్ళు మనకి యాజమాన్యానికి అంతా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. మన కర్నూలు క్రీడలకి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ ఉంది. ప్రతిసారి ఏ క్రీడల్లో కూడా మనకి ఇక్కడ కర్నూలులో చదువులో కూడా ఎట్లా రాణిస్తున్నారో క్రీడల్లో కూడా అలాగే రాణిస్తూ ఉన్నారు. మంచి టీచర్స్, ఎప్పుడైతే మంచి టీచర్స్ దొరుకుతారో అప్పుడే విద్యార్థులు బాగా రాణిస్తారు. మంచి గురువులు దొరకడం కూడా మన అదృష్టంగా భావించాల. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇక్కడ చూడు ఎంత మంచి గ్రౌండ్ ఉందో. మనము నారాయణ చైతన్య స్కూల్కి వెళ్తే అవన్నీ స్కూల్స్ ఎట్లా ఉన్నాయంటే అపార్ట్మెంట్లో మనకు నడుస్తూ ఉన్నాయి. అసలు కిక్కిరిసి మన కోళ్ళ ఫారం ఉన్నట్లే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఇంత పెద్ద మైదానం, ఇంత ఇదిగా ఆహ్లాదకరంగా మీరు శారీరకంగా బాగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడతా ఉంది ఈ స్కూలు. అంతేకాకుండా మనకి మన శరీరానికి అతి దగ్గరగా మనం ఏం చూస్తామంటే క్రీడలే అతి చౌకగా మనకు వచ్చేది. మనం ఎంత బాగా ఆటలు ఆడితే మన మెదడు కూడా అంత బాగా పనిచేస్తుంది, అంత బాగా చదువుకుంటారు. మీరు ఏ లక్ష్యాన్ని అయితే ఎంచుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా మీకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీకు అందరికీ ఆల్ ద బెస్ట్. ఈరోజు గెలిచిన వాళ్ళకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా. ఇంకా మీరు ముందు కూడా
బాగా రాణించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కర్నూలు శివారులోని గార్గేపురం డంబార్ఎఫ్ యూనిట్ కు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద 9.88 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి తెలిపారు. చెత్తను ఒకే చోట డంపింగ్ చేసి ఉంచకుండా పొడి చెత్తను రీసైకిల్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్స్ తయారీ కోసం ఉపయోగించవచ్చునని టీజీ భరత్ చెప్పారు. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులను మంత్రి नमस्कार समर्पयामि। जय बोलो श्री गणेश महाराज की जय। महागणाध वंदनेनो बृहस्पते। సార్ చూడండి సార్ మేడం మీరు ముందుకు మేడం చేరుతో కొంచెం సార్ Now the best quotes గాంధీ గారు చెప్పింది, ద ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ డూ టుడే. బేసిక్లీ నాకు అక్టోబర్ 2 అంటే చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు. అక్టోబర్ 2, 2009 మేజర్ ఫ్లడ్స్ మన కర్నూలుకి కరెక్ట్ 15 years బ్యాక్ జరిగింది. ఐ థింక్ అప్పుడులో పొలిటికల్ కానీ ఈ వర్డ్ వాట్ యూ డూ టుడే ఈజ్ అ ఫ్యూచర్ అనేది సబ్జెక్ట్ ఆ రోజు కూడా అధికారులు, అప్పుడు ఉండే పొలిటికల్ లీడర్సు అదంతా కూడా కష్టపడిన దానికి ఈరోజు కర్నూలు రూపురేఖలు చాలా మారిపోయినాయి అప్పటి నుంచి. ఈరోజు కూడా మీరు చూస్తే ఈ డంప్ ఫెసిలిటీ ఏదైతే గార్గేపురంలో ఉండేదో అది మనకి కర్నూలు సిటీ దగ్గర జోరాపురంలో ఉండేది. అది ఇక్కడ మూవ్ చేయడంలో, ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్ చాలా దూరం విలేజెస్ పక్కన లేదని చెప్పి అప్పుడు ఐడెంటిఫై చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో బేసిక్లీ నేను చెప్పేది ఏమంటే ఈరోజు మనం చాలామంది మాస్కులు వేసుకొని వచ్చాం. మాస్కులు లేకుండా ఫ్యూచర్లో దీని సరౌండింగ్ కూడా మనం ప్రజలు బాగా ఉండొచ్చు, వాళ్ళ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండే విధానంతో స్వచ్ఛ భారత్ 2 మిషన్ భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి ఎక్కడా కూడా వేస్ట్ అనేది ఐదర్ వెట్ వేస్ట్ కానీ డ్రై వేస్ట్ కానీ ఎక్కడ కూడా డంప్ అయ్యి అట్లే ఉండి ప్రాబ్లమాటిక్ ఉండరాదని చెప్పి ఉద్దేశంతో రీసైకిల్ ప్లాంట్ దాదాపు 10 కోట్లతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కానీ సక్సెస్ఫుల్ అయిందనుకోండి, సరౌండింగ్ ప్లేసెస్ కూడా వాల్యుయేషన్ బాగా పెరిగిపోతుంది. మామూలుగా డంప్ యార్డ్ పక్కన ఎక్కడరా బాబు ఉండాలనుకునేది ఆ ఉద్దేశం లేకుండా ఫ్యూచర్లో ఇక్కడ కూడా మంచిగా డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే 6 months అన్నారో, నేను కాంట్రాక్టర్ గారికి మన కమిషనర్ గారికి రిక్వెస్ట్ ఏమంటే బిఫోర్ మార్చ్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లోపలనే కమిషన్ చేసి April 1 నుంచి అన్న అట్లీస్ట్ ఈ డంప్ యార్డ్ సిస్టమ్ ప్రారంభోత్సవం చేయాలా, దానికి మరీ వస్తాము ఇనాగ్రేషన్కి. ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సో ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉంటుంది. బట్ ఈరోజు అయితే ఫ్యూచర్ చాలా బాగుంటుందనేది. జిల్లాలోని హోంగార్డ్ కుటుంబాలలోని విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా స్ఫూర్తిగా నిలవాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ప్రతిభ కనపరిచిన 38 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ చెక్కులను జిల్లా ఎస్పీ అందజేశారు. ఇందులో 1000 నుండి 2000 ప్రకారం ప్రోత్సాహకరంగా జిల్లా హోంగార్డ్స్ వెల్ఫేర్ ఫండ్ నుండి మెరిట్ స్కాలర్షిప్ చెక్కులు అందజేశారు. అనంతరం కాంట్రిబ్యూషన్ ఫండ్ చెక్కులు ఇద్దరికి అందజేశారు. ఇందులో ఒక్కొక్కరికి 2 లక్షలు అందజేశారు. మ్యారేజ్ గ్రాంట్ చెక్కులు 4గురికి అందజేశారు. ఇందులో ఒక్కొక్కరికి 5000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 10th, ఇంటర్, డిగ్రీ, మెడిసిన్, పీజీ, డిప్లొమా, బీటెక్ మొదలగు కోర్సులలో ప్రతిభ కనబరిచిన వారికి మెరిట్ స్కాలర్షిప్లను ఇవ్వడం జరిగిందని అన్నారు. హోంగార్డుల కుటుంబాలలోని పిల్లలు బాగా చదివి అందరికీ ఆదర్శంగా ఉండాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సదరన్ ఒరిజియన్ హోంగార్డ్ కమాండెంట్ ఎం మహేష్ కుమార్, హోంగార్డ్ డిఎస్పీ ఎస్ కృష్ణమోహన్, హోంగార్డ్
ఆర్ఐ జావేద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం లడ్డు రాజకీయాలను పక్కన పెట్టి వేలాది మందికి ఉపాధి చూపుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని రైతు సంఘం జిల్లా మాజీ నాయకులు గిడ్డయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, కర్నూలు జిల్లా సహాయక కార్యదర్శి డి శ్రీనివాసరావు, అఖిల భారత రైతులు కూలీ సంఘం జిల్లా సహాయక కార్యదర్శి వెంకటస్వామి, రైతు స్వరాజ్య వేదిక నాయకులు పోతుల శేఖర్ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలో భాగంగా కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ దగ్గర రైతు మహిళా వృత్తి సంఘాలు నిర్వహిస్తున్న నిరసన దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐకేఎస్ సురేంద్ర యాదవ్, జి ఆంజనేయులు అధ్యక్షత వహించారు. రైతు సంఘం మాజీ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, ఎస్యుసిఐ జిల్లా నాయకులు నాగన్న పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మలు విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోని అత్యుత్తమ స్టీల్ ప్లాంట్ అని కొనియాడారు. 45 రోజులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని, మోడీని ఒప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేస్తామని, పూర్తి సామర్థ్యంతో నడిపిస్తామని ప్రకటించి వాటిని అమలు చేయకపోగా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ భాగంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తూ కోకింగ్ కోల్ పక్కనే ఉన్న గంగవరం పోర్టు నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కు రానివ్వకుండా ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రత్యామ్నాయాలు ముమ్మరం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రజలను పక్కదారి పట్టించడం కోసం లడ్డు రాజకీయాలను సనాతన ధర్మం చుట్టూ తిరుగుతూ రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప, ఏఐకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, మెడికల్ రెప్ యూనియన్ రాష్ట్ర నాయకులు కోటేశ్వరరావు, అఖిల భారత రైతుల సంఘం నగర అధ్యక్షుడు సోలాపురం రాజు, పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు రమణ, వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గురుశేఖర్, శ్రీనివాసులు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు, మహిళా సంఘం నాయకులు కె అరుణ, జయమ్మ, సుజాత, పద్మ, జమిజా, నన్నూరు మధుసూదన్, కె దస్తగిరి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం తక్షణమే ఈ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి కోరుతూ మరి విద్యార్థి యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ నిరసన దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం గత 10 రోజుల నుంచి అంటే ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తున్నట్లా స్పష్టంగా కనపడతా ఉంది. అందులో భాగంగానే నిన్న లేదు మొన్న 2 రోజుల క్రితం అంటే దాదాపు 5,000 మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ని విధుల నుండి తొలగించి ఉద్యోగాల నుండి బయటకు పంపించారు. రోడ్డు పడేసే కార్యక్రమాన్ని పూనుకున్నారు. దీని కారణంగా రాబోయే కాలంలో మరింత ఇబ్బందులు వస్తాయి. ఏదో పద్ధతుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమని మూతవేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. తక్షణమే ఈ ప్రయత్నాలని మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. నరేంద్ర మోడీతోన, అమిత్ షాతోన, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఆపాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, కార్మికులకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పైన ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, కింద ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. మీరు కూడా గర్వంగా చెప్తా ఉన్నారు పైన మేమే, కింద మేమే అని చెప్పి. మరి ఏం ఉపయోగం, ఏం ఫలితం? విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరిస్తూ ఉంటే, వేగంగా అడుగులు పడుతూ ఉంటే ఏం మాట్లాడకుండా నోరు మూసుకుంటే ఇది ఎందుకు సంకేతం అని చెప్పి మీరు కూడా కేంద్రానికి భయపడతా ఉన్నారా అని చెప్పి చంద్రబాబును ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి రాబోయే కాలంలో ఈ పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మరింత పెద్ద ఎత్తున పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అందరం కలుపుకొని పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణ చేయరాదని చెప్పేసి, ఆ రకంగా ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని చెప్పేసి గత 4 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఆందోళన చేస్తుంది. అయినా ఈ ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. అందుకోసమే మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఐక్యమై కార్యాచరణ కమిటీగా ఏర్పడి
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1, 2, 3 తారీఖులలో దీక్షలు చేయాలని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పేసి భావించింది. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో 1వ తారీఖున విద్యార్థి యువజన సంఘాలు ఇక్కడ దీక్షలో కూర్చున్నారు. 2వ తారీఖున కార్మిక సంఘాలు, ఈరోజు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘం, మహిళా సంఘం, వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దీక్షలు కొనసాగుతున్నాయి. మేము అడిగేది ఏమంటే, గతంలో అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఈరోజు ఉక్కు కర్మాగారాన్ని నిర్మించుకోవడం జరిగింది. కానీ ఈరోజు పాలకుల పుణ్యం అని చెప్పేసి విశాఖ ఉక్కు ఆదాని హక్కుగా మార్చేదానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్న ఈరోజు మొత్తం కూడా కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తే, కుట్రలు బనితే అక్కడ ఉండేటువంటి కార్మిక వర్గం పోరాడి దాన్ని తిప్పి కొట్టడం జరిగింది. మళ్ళీ విధుల్లో చేర్చుకుంటామని చెప్పేసి లేబర్ అధికారుల సమక్షంలో లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చి ఆ రకంగా మొదటి విజయంగా అది జరిగినటువంటి పరిస్థితి కూడా మనము ఈరోజే పత్రికల్లో అన్ని పత్రికల్లో రావడం అనేటువంటి జరిగింది. ఇప్పటికైనా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు మొత్తం కూడా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటీకరించి ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ప్రైవేటైజేషన్లో కాకుండా మేము ప్రభుత్వ రంగంలోనే నిలుపుతామని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే కనుక అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు కానీ మాట కూడా మాట్లాడేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏమాత్రం ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో నిలుపుతాము, అందుకు కావాల్సిన నిధులు కానీ గనులు కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగం ఏదైతే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని చెప్పేసి. కాబట్టి రాబోయే కాలంలో కేవలం దీక్షలతోనే ముగిసదు, మొత్తం ప్రజానీకాన్ని అంతా కూడా గ్రామాన చైతన్యపరిచి మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సింది వస్తుంది. ఏదైతే వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టారో అదే పద్ధతిలోనే విశాఖ ఉక్కును అందరం కలిసి ఐక్యమై కాపాడుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నా పేరు రామకృష్ణ, ఆంధ్ర. ఇంతటితో సమాప్తం. నమస్కారం.